జై శ్రీరామ్ అండి. ఆండాళ్ళు తిరువడిగళే శరణం. అమ్మ పాదాల మీదున్న అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఈ పాసురాలు చదువుతున్నాను. ఇవి నలుగురికి వినిపించే సాహసము చేస్తున్నాను. శబ్దదోషాలు ఉంటే పెద్దలు మన్నించగలరు. రెండవ పాసురము. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்றோதோம் ஐயையும் பிச்சையும் ஆந்திரனையும் கை காட்டி ఉయ్యుమారెన్నియుగండేలోరెంబావాయ్. అమ్మ గోదాదేవి ఈ నోము నోచుటకు అంటే తిరుప్పావై వ్రతము చేసుటకు నియమాలు తెలుపుట. ఈ పాసురం భావము చూద్దాము. లౌకిక సుఖాలను గొప్పగా పొందుతున్న ఓ గోపకన్యలారా, ఈ వ్రతం చేయటానికి మేము ఆచరించే నియమాలను విధి విధానాలను తెలుసుకోండి. వేకువజామునే చన్నీటితో స్నానం చేసి పాల సముద్రంలో శేషపాన్పుపై పరుండిన ఆ పరంధాముని పాదపద్మములను సేవించాలి. ఈ వ్రతం ఆచరించే సమయంలో పాలు నెయ్యి సేవించము. కన్నులకు కాటుక, జడలో పూలు పెట్టుకోము. చేయకూడని పనులు ఏమాత్రము చేయము. చేతనైన పనులు పెద్దలకు చేసి పెట్టాలి. పనికి రాని మాటలతో పరులను నొప్పించకూడదు. పేదసాదలకు మనకున్న దానిలో తోచినంత దానమివ్వాలి. ఈ విధంగా ఈ వ్రత నియమాలను పాటిస్తూ ఆ స్వామిని సేవిస్తే మనము అద్భుతమైన ఫలితాలను పొందగలము. అంటే ఈ పాసురంలో పాలు నెయ్యి సేవించము, కన్నులకు కాటుక, జడలో పూలు పెట్టుకోము అన్నారు. దానికి కూడా ఎంతో పరమార్థమైన అర్థం ఉంది. ఈ పెద్దలందరూ కూడా దీనికి చాలా బాగా వివరణ చేస్తారు. సరే, ఆండాళ్ళు తిరువడిగళే శరణం. శ్రీ గోదారంగనాథ స్వామినే నమః. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.